హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనము ఇన్ డీటెయిల్గా మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ని గ్రో అయ్యేటట్లు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనము మన నిఫ్టీ 50 గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ 50లో మనకు ఒక మంచి ఫాల్ అనేది వచ్చింది. సో ఫాల్ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక పుల్ బ్యాక్ అయితే మనకు వచ్చింది. సో మనకు అది కరెక్షన్. సో కరెక్షన్ అనేది మనం చూసుకుంటే మనకి 50 టు మనకి 61.8% మనకి రిట్రేస్మెంట్ అనేది మనకి నిన్న తీసుకోవడం అయితే మనకి జరిగింది. తీసుకున్న తర్వాత ఇవాళ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి ఆ గ్యాప్ని మనకి క్లోజ్ అనేది చేసి దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మార్కెట్ మనకి డౌన్ సైడ్కే వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో లైక్ 21,947 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ మనకి 21,947 లెవెల్ కనుక మనం బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫైనల్ టార్గెట్ లేదంటే మనకి మంచి సపోర్ట్ అనేది మనకి 21,812 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. సో ఇది ఒక 60 to 70% మనకి డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి మాక్సిమం వెళ్తే మనకి 22,216 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ప్రైస్ యాక్షన్ సెటిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. మాక్సిమం గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకి మార్కెట్ వెంటనే గ్యాప్ని క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది, లేదా కంటిన్యూస్గా మనకి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ లేదంటే ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ షార్ట్ కవరింగ్ అట్లా చేస్తూ ఉన్నట్టయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. అదే షార్ట్ కవరింగ్ అవుతున్నట్టయితే మనకి మార్కెట్లో టెంపరీగా ఒక అప్సైడ్ ర్యాలీ అయితే వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మీరు షార్ట్ కవరింగ్ జరుగుతున్నప్పుడు అందులో ఆ ర్యాలీలో మీరు పార్టిసిపేట్ అయితే చేయకండి. ఫైనల్గా ఒక మన ప్రైస్ యాక్షన్ అనేది సెటిల్ అయిన తర్వాతనే అందులో ఎంట్రీస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మ్యాక్సిమం మార్కెట్ అప్సైడ్కి అయితే వెళ్ళదు. అది షార్ట్ కవరింగ్ అయినా, షార్ట్ కవరింగ్తో పాటు బయింగ్ సెంటిమెంట్ అయినా కూడా మనకి మార్కెట్ కొంచెం అప్సైడ్ కింద తీసుకొని వెళ్ళి బయటని రేపటి సెషన్లో ట్రాప్ చేసే ఛాన్స్ కూడా మనకి కనిపిస్తుంది. సో కొంచెం కాషియస్గా అయితే ఉండండి, వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ప్రైస్ యాక్షన్కి తగ్గట్టుగా లైక్ మన స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకుంటూ మార్కెట్ని డౌన్ సైడ్కి అయితే పుష్ చేయండి. అండ్ మనకి మాక్సిమం మనకి మార్కెట్ 21,812 లెవెల్స్ వరకు వస్తే అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మన నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. అండ్ మన బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే, సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను ఇవాళ పొజిషన్ అయితే నేను తీసుకున్నాను. సో ఇవాళే నేను నా టార్గెట్ ప్రకారము లైక్ చూసుకుంటే మనకి మార్కెట్ అనేది 46,334 లెవెల్స్ వరకు అయితే రావాలి. అదే ఫస్ట్ టార్గెట్. అండ్ ఆ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి 46,180 లెవెల్స్ వరకు అయితే మనకి రావాలి. సో అది నా సెకండ్ టార్గెట్. సో యాక్చువల్గా ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నేను ఇందులో ఎంట్రీ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. సో మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అయింది. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది అయ్యింది. కానీ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి మార్కెట్లో లైక్ ఇంతవరకు మనకి మార్కెట్ అనేది ఇంత ఫాల్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే 46,710 నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే 530 వరకు అయితే మనకు వచ్చింది మార్కెట్. కానీ మనకి మన ఏదైతే పుట్ ఆప్షన్స్ ప్రీమియం ఉందో అందులో మనకి పెద్దగా అప్రిషియేషన్ అనేది ఏం రాలేదు. హార్డ్లీ ఒక 30-40 పాయింట్స్ ఏమో మనకి అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే నేను ఇందులో ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసుకోలేదు, ఎందుకంటే నా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. సో అందుకే నేను ఇందులో ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసుకోలేదు, దాన్ని అలానే ఉంచాను. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపటి సెషన్లో అట్లీస్ట్ మనకి 46,300 లెవెల్స్ వరకు వస్తే అక్కడ ప్రాఫిట్ని బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, లేదా అట్లీస్ట్ స్టాప్ లాస్ నాన్న ట్రైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం మన టెలిగ్రామ్లో మీరు చూస్తూనే ఉంటారు, నావి మ్యాక్సిమం స్టాప్ లాస్ ఏదైతే నేను ట్రైల్ చేస్తానో నా ట్రైల్ చేసిన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ నా ఒరిజినల్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. అండ్ ఒక్కొక్కసారి మనకి 100-200 పాయింట్స్ వెళ్ళిన తర్వాత కూడా ఫైనల్గా మనకి స్టాప్ లాస్ ట్రైల్ చేసిన తర్వాత మనకి హార్డ్లీ ఒక 20 పాయింట్స్ 50 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని అయితే నేను బయటకు వస్తూ ఉంటాను. సో అది మనకి అట్లా అవుతూనే ఉంటాయి. కానీ మనకి మార్కెట్లో మనకి మంచి మొమెంటం ఉన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఓవరాల్గా ఒక 500-1000 పాయింట్స్, ఒకసారి 1,500-2,000 పాయింట్స్ కూడా మనకి మార్కెట్ ఇచ్చుకుంటూ వెళ్తుంది అన్నట్టు. సో అందుకే అది నా వే ఆఫ్, అంటే నాకు నా స్టైల్ అది. సో నేను ఆ 20 పాయింట్స్ 30 పాయింట్స్ వచ్చిందా, లేదంటే 50 పాయింట్స్ వచ్చిందా, 100 పాయింట్స్ వచ్చిందా అని చెప్పేసి నేను వెంటనే వెళ్ళిపోను. ఆ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ నా టార్గెట్ వచ్చినప్పుడు అందులో నుంచి నేను బయటకు అయితే వచ్చేస్తుంటాను. యాక్చువల్గా అయితే ఇవాళ కూడా నేను స్టాప్ లాస్
ఈ లెవెల్స్ వరకు అయితే నేను ట్రైల్ చేసుకోవాలి, కానీ నేను ట్రైల్ చేయలేదు ఎందుకంటే మార్కెట్ ఇక్కడికి చాలా దగ్గరలో ఉందని చెప్పేసి. అండ్ అలా కాకుండా యాక్చువల్గా నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్ అన్నది ఇక్కడ చూసుకుంటే ఈ 46,662.95 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దాటి మార్కెట్ అన్నది ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెవెల్ దాటి మనకి పైకి పోవద్దు. కానీ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది 46,681 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది కాదు. సో దానివల్ల ఏంటంటే నేను ఒక స్టాప్ లాస్ నేను ట్రైల్ చేయలేదు. లేదంటే ఒకవేళ మార్కెట్ అన్నది ఇంకా లైక్ లోవర్ లెవెల్స్లో నుంచే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఖచ్చితంగా నా స్టాప్ లాస్ని నేను ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్కి అయితే నేను పెట్టుకునేవాడిని. కానీ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ని బ్రీచ్ చేసింది కాబట్టి కొంచెం నేను డైలమాలో అయితే ఉన్నాను. సో రేపటి సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యి మనకి ఈ లెవెల్స్ని మనకి బ్రేక్ ఇస్తే లైక్ ఆ లెవెల్స్ పైన ఓపెన్ ఇస్తే ఒక 5 to 15 minutes మార్కెట్ ఇదే లెవెల్స్ పైన మనకి సస్టైన్ అవుతున్నట్టయితే నా అనాలిసిస్ ఇక్కడ కంప్లీట్గా రాంగ్ అనేది అయిపోతుంది. అండ్ అందులోంచి నేను ఎగ్జిట్ అయితే నేను అయిపోతాను, ఎందుకంటే నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి. సో స్టాప్ లాస్ హిట్ అయిందంటే మన అనాలిసిస్ రాంగ్ అయినట్టు. సో అందులో మనం ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ మనకి ఫాల్ ఇచ్చింది మనకి 1 2 3 4 5 ఎలెట్ వేవ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఫాల్ వచ్చింది, దాని తర్వాత ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనకి ఫాల్ అనేది వస్తుంది. సో ఈ ఫాల్లో కూడా మనకి 1 2 3 4 5 మనకి, కానీ ఈ 4th వేవ్ అనేది మనకి ఈ ఫస్ట్ వేవ్ దాంట్లోకి మనకి వెళ్ళిపోయింది. సో అందుకే నాకు కొంచెం డౌట్ఫుల్ అయితే నేను ఉన్నాను. సో ఇది మనకి 1 2 1 2 అన్న కావచ్చు, లేదంటే మనకి 1 2 3 4 5 దాని తర్వాత మనకి ఇది 1 వేవ్, మనకి సెకండ్ వేవ్ ఇక్కడ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ కూడా రావచ్చు. సో అది మనకి రేప్ అనేది మనకి డిసైడ్ అనేది అవుతుంది అన్నట్టు అది. సో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి ఇది 46,300 నుంచి 46,150 100 వరకు కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వస్తుంది. సో యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, ఇక్కడ మనకి ఏబీసీ వేవ్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ మనకి ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ మార్కెట్ మనకి అప్ సైడ్ వెళ్తే మనకి XY ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఒకవేళ మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్కి వచ్చింది. సో మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినా కూడా మనకి ఇక్కడ XY ప్యాటర్న్ ఫామ్ అవుతుందని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను చెప్పడం అయితే జరిగింది. సో అదేంటంటే మనకి ఫస్ట్ వేవ్లో మనకి జిగ్జాగ్ ఫామ్ అయ్యి, సెకండ్ వేవ్లో మనకి లైక్ ఒక ఫ్లాట్ ఫామ్ అయ్యి, దాని తర్వాత థర్డ్ వేవ్ ఏదైతే ఉంటుందో థర్డ్ వేవ్లో మనకి లైక్ సి వేవ్లో మనకి ఒక ట్రయాంగిల్ లేకపోతే ఇంకేదన్నా 3-3 3-3 ఏదో ఒక కాంబినేషన్ ఆ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఈ కరెక్టివ్ వేవ్ ప్యాటర్న్స్ అనేది మనకి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. అది మనకి అట్లీస్ట్ ఒక 50% వరకు అన్నా మనకి ఫామ్ అయ్యేంత వరకు అది ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని చెప్పేసి మనకు అర్థం కాదు. దాని తర్వాతనే మనం అందులో ఎంట్రీస్ తీసుకోవడానికి అయితే మనకు ఉంటుంది. సో మనం యాక్చువల్గా నేను 5 minutes దాంట్లో పొజిషన్స్ తీసుకోవడము లైక్ మానేసాను. 5 minutes 5 minute టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్ అట్లా మ్యాక్సిమం ఇప్పుడు 1 hour 2 hours లేదంటే 4 hours టైం ఫ్రేమ్లోనే తీసుకుంటున్నాను. నేను పొజిషనల్ ట్రేడింగ్స్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనకి చాలా మటుకు మార్కెట్ అనేది సైడ్ వేస్కి వెళ్తుంది కాబట్టి సో ఇందులో చాలా తక్కువ పొజిషన్ సైజ్తో ఇవాళ ఎంట్రీ అయితే తీసుకున్నాను, కానీ ఇది కూడా కొంచెం మన ప్రీమియంని అయితే తినడానికి ట్రై చేస్తుంది. సో హోప్ఫుల్లీ రేపు మనకు ఒక మంచి ఫాల్ అనేది వచ్చి మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.